అమ్మ పార్వతమ్మ భూలోక నగరంలో నాతోటి పిల్లలు బతుకమ్మ మాట్లాడుతూ నేను వెళ్ళిపోతున్నాడు అడిగినప్పుడు అయ్యో బిడ్డ ఎల్లమ్మ మరి మీ ఆయన శంకరుడు లోకాల దాత శంకరుడు ఆజ్ఞ లేకుండా పంపిస్తున్న బిడ్డ ఎల్లమ్మ ఆజ్ఞ లేకుండా శివైన ఉట్టబోదునమ్మా నాయన ఆజ్ఞ లేకుండా నిన్ను పంపిస్తున్నా కాబట్టి నువ్వు ఏదో ఒక గడియ వచ్చేది ఒక గడియ అక్కడ ఆటలాడుకునేది ఒక గడియ ముచ్చి మూడు గడియల క్షేమంగా వెళ్ళిపోయి లాభంగా రాబిడ్డను దీవనార్థి పెట్టింది దీవనార్థి తీసుకొని బంగారు వల్ల తీసుకొని భూలోక నగరం కాపువారి కాంతలతో కోమటింటి కొత్తలతోని తీరుతీని పూల తీసుకొని బతుకమ్మ ఆడలాడి బతుకమ్మ పాడలాడి బతుకమ్మ తీసుకుపోయి గంగలోపల అర్పితం చేసి ఆ గంగలోపల అర్పితం చేసిన తర్వాత మరి బతుకమ్మ మీద ఉన్న కేదారి గౌరమ్మ తీసుకొని భావనంతా కూడా ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు కానీ అమ్మవారి ఇళ్ళమ్మ చేతి గౌరమ్మని ఎవరు తీసుకోలేదు మరి వెనకాయలమ్మకి ఎవరు గౌరమ్మని ఇయ్యలేదు తల్లి దగ్గరికి పార్వతమ్మ దగ్గరికి అంటే వెళ్ళిపోయి అడుగుతామని చెప్పి అయ్యో తల్లి పార్వతమ్మ దగ్గర వచ్చి నాతోటి పిల్లలు ఆటలాడుకున్నారు కానీ నా యొక్క గౌరమ్మ నాకు తీసుకోలేరు మరి నా యొక్క గౌరమ్మ నాకు ఇయ్యలేదు మరి కాళ్ళకి కళ్యాణం ఆడలేదంటే ఏ బట్టి పోలు తిరగలేదంటే అష్టానికి ఎక్కడ వృష్ణభాషంగం లేదంటే ఏ పార్వతమ్మ మరి పెళ్లి మీద ప్రేమ పెళ్లి చేయమని ఎల్లమ్మ అడిగినప్పుడు ఆయన శంకరుడు వచ్చినాక అడగమని చెప్పినప్పుడు మరి లోకాల రాజు శంకరుడు కచ్చేరి బరకాతి చేసుకొని ఎండుకొండ కైలాసం వచ్చిండు పార్వతమ్మ పర్ణశాల గంట వచ్చినప్పుడు పార్వతమ్మ జన్మ సంగతి అంతా శంకరుతో చెప్పే వరకు ఆ శంకరుతో చెప్పే వరకు బిడ్డ రేణుకాయలమ్మ పెళ్లి మీద ప్రేమ చెందిన లగ్గాల మీద లగ్గులు చెందినవా బాలవీరుల మీద భ్రమలు కలిగిన కళ్యాణ మీద కరలు కలిగిన అలనాడే మరి పిల్ల గుట్ట ముందుకి కుల్లగొట్టి పెట్టిన తెచ్చుకున్నప్పుడు కుప్పల కోట ఏలేవాడు కాళ్ళ వీరి మారాలకి ఇచ్చి లగ్గం చేస్తున్నా ఆనాడే మాట ఇచ్చిన